ఇంటికి చుట్టాలు వచ్చారా ఈ పంట పండిపోయింది. ఇంటికి చుట్టాలు వస్తే ఆడి పంట పండడం ఏంట్రా? అక్కడే ఉందిరా మజాక. అరే సెంటుడా బెల్లపుంది ప్రెషర్ ఏంట్రా? ఫ్రెష్. ఎన్ని కిలోలు ఉందిరా? 3 కిలోలు. తీసి పక్కనట్టు. అలాగే. పొట్లం కడతానంటరా? సంపేతాను పొట్లం కట్టామంటే. మరి దేంట్లో కట్టను? కనపడుతుంది కదా దబరా. దబరా తీసి ఇక్కడ పెట్టు. ఈ బెల్లపుంది తీసి ఇది ఎన్ని కిలోలు ఉందిరా? ఇది 3 కిలోలు. 3 కిలోలు కరెక్టేనా? తీసి ఈ పంట పండింది. ఈ కరకజ్జం కూడా 4 కిలోలు ఉంటుంది. వేసేరా. ఎవరికైనా నాకా నీకా? నాక డబ్బులు ఎక్కడి? మరి కూకో పూతరేకులు ఎన్ని కిలోలు ఉన్నారా? 1 కిలో. కరెక్టేనా? కరెక్ట్. ఏంట్రా అంతా స్వీట్ కడుతున్నావు? ఆట కట్టవా నాకు? పకోడా 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 ఎన్ని కిలోలు ఉందా? 4 కిలోలు. కలుపు. రే పెద్ద జాక్ పాటారు. పైన డాబా వేసేసుకోవచ్చు. ఆ కొమ్ము మిఠాయిలు 4 కేజీలు ఉంటాయి. ఆ లడ్డూలు కిట్టీలు మొత్తం అయ్యి. రే ఇందాక నుంచి చూస్తున్నాను. నీకా నాకా? నీకే. మా ఇంటికి చుట్టాలు అక్కడ వచ్చారు. మరి మీ ఇంటికి చుట్టాలు రానప్పుడు అవి కొంచెం వేసాయి ఈ కొంచెం వేసాయి అని తప్పించుకుంటా. కొట్టేస్తావేంటి? ఎవడరా నువ్వు? మైసూర్ పాకు వేసారా? మైసూర్ పాకు వేసాయి. మైసూర్ పాకు వేసారు. మైసూర్ పాకు వేస్తే కలిపే కలుపు. కలుపు. అప్పు వాళ్ళ కష్టం పట్టింది. ఆగక్కడ 100 గ్రాములు అందులో వేసారా? అది మా అన్నకే. వేసా ఇదిగో శుభ్రం పొట్లం కట్టు. ఇలాగ ఇచ్చావా? ఇదిగో ఈ 5 రూపాయలు ఉంచుకో. మిగతా మిక్చర్ నీ దగ్గరే ఉంచు. ఎడుతుందిరా? ఎందుకు ఎడతావు? ఇదంతా నేను మరి 4 కిలోలు కట్టు. అది 4 కిలోలు కట్టు అని దొబ్బించుకున్నాడు కదా సత్తిపండు. మా ఆడి దగ్గర తీసుకో. నేనా? సత్తిపండు కట్టరా. 40 రూపాయలు కట్టరా. నా దగ్గరే ఉంది. నేనేం కడతాను? నా గంటల పంచాంగం ఉంది. తన పొట్లాలు కట్టుకో. రే సత్తిపండు రాయుడు నా గొప్ప పుచ్చారు కదరా దేవుడా. దోసకాయలపల్లి గ్రామస్తులందరికీ స్వాగత సుమాంజలి. ముందుగా మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా నేను ఇక్కడికి వచ్చాను. ఈ పల్లెటూళ్ళలో ఇంత మంచి హాస్పిటల్ కట్టిన దొరబాబుకి నా అభినందనలు. ఒక ఎమ్మెల్యేగా ఈ హాస్పిటల్ కి ఏం కావాలన్నా చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. సభా సరస్వతికి నమస్కారం. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడదుందంటారు. కానీ ఈ ఆడదాని విజయం వెనుక ఓ మహానుభావుడున్నాడు. ఆయన పేరు దొరబాబు. నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను ఈ రోజు ఈ హాస్పిటల్ కి డాక్టర్ గా మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణమైన వ్యక్తి కాదు, శక్తి దొరబాబు. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయనిచ్చిన ఈ కొత్త జీవితాన్ని ఆయన కోరుకునే విధంగా పేదలకి సేవ చేసుకుంటూ దొరబాబు గారి పేరు నిలబెడతానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఏడుస్తున్నా? రే దొరబాబుకా డాక్టర్ అమ్మతో పెళ్లి అయిపోతే నా బ్రోకర్ ఉద్యోగం పోయినట్టే కదరా. ఇంక నాకు వేరే పనే ఉందిరా. అందుకే ఈ బ్రాంతిలో ఈ పురుగుల మందు కలుపుకుని తాగేసావా? లేదురా, తాగుతానురా. మీ అందరికి పార్టీ ఇచ్చాక అప్పుడు తాగి చచ్చిపోతానురా. తాగరా, తొందరగా తాగరా. ఇంతవరకు నేను ఎన్నో సీన్లు చూశాను కానీ కళ్ళ ముందు చావు సీన్ ఎప్పుడు చూడలేదురా. తాగరా, చావరా. సావమంటావరా? నా సావు సీన్ నీకు చూడాలని ఉందట. నా సావు నీకంత కామెడీగా తప్పించుకుందట్రా. సత్తానురా, సత్తాను. ఆ నాయుడు గడు కూడా వచ్చాక ఆడికి కూడా ఓ పెగ్గు పోసి కడసారి చూపు చూసేసి అప్పుడు సత్తానురా. సత్తిపండు నాయుడు, సత్తిపండు నాయుడు. ఏంట్రా నువ్వు చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయావా? వీళ్ళందరికి పార్టీస్తున్నావుగా. అవునరా, నీకోసమే వెయిటింగ్ రా. దారా నువ్వు కూడా పెగ్గిచ్చుకోరా, నేను చచ్చిపోతాను రా. వద్దురా, నువ్వు చావటానికి వీల్లేదు. నేను చచ్చినా నువ్వు చావటానికి వీల్లేదు. అంతే. చూసారా వీడికి నేనంటే ఎంత ప్రేమో. అందుకే రా వీడంటే నాకు అంత ఇష్టం. ఎరా ఎరా నాయుడు, నీకు చిన్నప్పటి నుంచి నేనంటే ఇంత ఇష్టం కదా? లేదురా, గంట క్రితం నుంచి అంటా ఉంటా. ఇవాళ నా పుట్టినరోజురా. పుట్టినరోజా? ఎందుకురా అంత ఆశ్చర్యపోతారు? నేను పుట్టకూడదా? అందుకే ఈ రోజు ఇంటి చావద్దు అంటున్నాను. ఏం నేను చచ్చి తప్పించుకుంటే నీకేంట నష్టం? నష్టం అంటావేంట్రా? ఇవాళ నువ్వు చచ్చిపోయావనుకో నా పుట్టినరోజు సరదాగా చేసుకోలేను. నీ శవాన్ని మేము శ్మశానాన్ని తీసుకెళ్తాం. అక్కడ నిన్ను కాల్చడం, మేము స్నానాలు చేయటం అంతటితో సరిపోయిందా? మళ్ళీ రేపు వెళ్తాం, పాలు పొంగించడం, బూర్లు అడుగుని తింటాం. ఈ సంవత్సరంతో సరిపోదురా?
వచ్చే సంవత్సరం నీ డెత్ డే నా బర్త్డే ఒకే రోజు వస్తుందిరా. నువ్వు చావటం నేను పుట్టడం, నేను పుట్టడం నువ్వు చావటం, నువ్వు పుట్టి నేను చచ్చి నువ్వు పుట్టి జీవితాంతో నేను బర్త్డే చేసుకునే అవకాశం ఉంటుందిరా బాబా. అంటే నీ బోడి బర్త్డే కోసం నా డెత్ డే పోస్ట్ పోన్ చేసుకోమంటావా? నీలాంటి ఫ్రెండ్ ఉండబట్టారా సిగ్గుతో వెంటనే చచ్చిపోవాలి పెడుతుంది. అసలు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం నీకేంట్రా? ఏంటేంట్రా ఆ. నాకు ఈ పెళ్లిళ్ళ బ్రోకర్ ఉద్యోగం పోతే మీలాగా పెర్మనెంట్ పనులు లేవు కదా. నీకు ఉద్యోగం లేకపోవడం ఏంట్రా? హాస్పిటల్లో నీ కాంపౌండర్ ఉద్యోగం ఇస్తారని దొరబాబు నాకు చెప్పి పంపించాడు రా. నిజమా? అయితే ఆనందంతో పార్టీ చేసేసుకుందాం. ఆ డబ్బా ఏంట్రా బుడబుక్కలు డూపిన డూపుతున్నా? డబ్బా ఖాళీగా ఉంది, పురుగుల మందు బ్రాంతిలో కలిపేసానేమన్న డౌట్ గా ఉందిరా. ఊపిరి పీల్చండి. మీ రికమెండేషన్ సరిపోద్దిగా మేడం గారు ఉద్యోగం ఇస్తారో లేదో. నమస్కారం దొరబాబు. నమస్కారం. మీరు కూర్చోండి. మీరు వెళ్ళండి దొరబాబు. మీరేం కంగారు పడకండి, ముందు వరుసలో పంపించండి. సిస్టర్, ఏంటలా టెన్షన్ పడుతున్నావు? ఇంకెంతమంది పేషెంట్స్ ఉన్నారు? పేషెంట్స్ కాదు మేడం, దొరబాబు గారు వెయిట్ చేస్తున్నారు. అరే దొరబాబు గారా? నమస్తే. మీరు వచ్చి ఎంతసేపు మీరు వచ్చి? ఇప్పుడే వచ్చాను. మీరు వచ్చిన సంగతే నాకు తెలీదు. ఏ సిస్టర్, చెప్పాలని తెలీదా? నేను చెప్తూనే ఉన్నాను మేడం, కానీ ఆయన అలాగే అంటారు. నీకు మాత్రం తెలియద్దు. ఏమైందండి? ఏం కాలేదు గాని ఓ చిన్న పనుండి వచ్చాను. రండి రండి, ఆ సీట్లో కూర్చోండి. భలేవరే, మీ సీట్ మీది, నా సీట్ నాది. మీరు కూర్చోండి కూర్చోండి. వీడు సత్తిపండు. ఏమైంది? వీడికేం కాలేదు. వీడికి ఉద్యోగం ఇప్పిస్తే. ఏ ఉద్యోగం చేస్తారు? ఏమిచ్చినా చేస్తానండి. మీరు సూదెత్తే నేను తెస్తానండి, మీరు మందు బెళ్ళెత్తే నేను మంచినీళ్ళు పోస్తానండి. అంతేకాదండి, నాకు క్రోసిను, అనాసిను, మైసను, టైసను, మెడిసిన్, కిరోసిను, నవాల్జను, అనాల్జను, జిన్ను, రమ్ము, బ్రాంతి, ఇస్కీ, కింగ్ ఫిషర్, మొత్తం అన్ని పేర్లు తెలుసండి. మీరు బెల్ల కొడితే వస్తానండి, కొట్టకపోతే సచ్చిన రానండి. ఏంటంటే అలా చూస్తున్నారు? నేనేమన్నా తప్పుగా అడిగానా? అది కాదండి, ఇది మీ హాస్పిటల్, మీరు పెట్టిన భిక్ష. ఇక్కడికి మీరు ఓ మామూలు మనిషిలా వచ్చి బతిమాలుతుంటే నాకు ఇబ్బందిగా ఉందండి. అయ్యో భలేవరే, మీరెప్పుడు అలా అనుకోకండి. సరే, రేపటి నుంచి జాయిన్ అయిపోండి. కాంపౌండర్ గా కాదు, అటెండర్ గా. అయితే ముందు మంచినీళ్ళు అట్టుకొచ్చేస్తానండి. ఎందుకు? డ్యూటీ ఎక్కేసినట్టు కన్ఫర్మ్ చేసేసుకోవడానికి. సరే పట్రా. నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. హాస్పిటల్ ఏరియాలో రిసార్ట్స్ కట్టడానికి వీల్లేదని తెగేసి చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు. పొలానికని కోర్టులకని కోట్లు, 5 కోట్లు తగలేశాను. అంతా బూడిదైంది. మీరు ఊరికి అరిచి బీపీ తెచ్చుకోపోకండి. అక్కడ ఆసుపత్రి పడగొట్టి మీరు అనుకున్నది కట్టించడానికి ఓ మనిషి ఉన్నాడు. వాడెవడు? ఏ డాక్టరమ్మ కోసం అయితే ఈడు ఆసుపత్రి కట్టించాడో ఆ డాక్టరమ్మ బాబు. బిస్కెట్ చూపిస్తే కుక్కైనా తోక ఒప్పుకుంటూ వస్తో లేదో గాని ఈడు మాత్రం కంటి ముందు కోట కనిపిస్తే చాలు కన్న కూతుని కూడా అఫీషియల్ గా అమ్మేసే లుచ్చగాడు. పైగా ఈ దొరబాబు గారు అంటే ఆడి కడుపు మంట. దానికి 190 కారణాలు ఉన్నాయనుకోండి. అయ్యని మనకి ఇప్పుడు ఎందుకు?